భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. సంపూర్ణ సూర్యగ్రహణం 2026 సంవత్సరంలో ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు ఈ వీడియోలో ఈ సూర్యగ్రహణము, సంపూర్ణ సూర్యగ్రహణంతో పాటు 6 గ్రహాల అలైన్‌మెంటు ఒక ఆర్క్ లాగా వచ్చి మనకి సంభవించేటటువంటి ఆ విషయాలు మనం చెప్పుకుందాం. ముఖ్యంగా ఈ ఆగస్టు 12వ తేదీ రోజున సూర్యోదయం అంటే ఈ రోజున సూర్యోదయం ఆహ్, ముందు చక్కగా ఈ 6 గ్రహాలను మీరు చూడొచ్చు. ఏవండీ ఒక్కరోజేనా అంటే ఒక్కరోజు కాదు. 15 రోజుల పాటు మీరు చూడొచ్చు. రోజు చూసుకోండి. మీకు సూర్యుడికి సూర్యోదయం అయ్యే కంటే ముందు ఒక 60 నిమిషాల నుంచి 90 నిమిషాలు అంటే గంట నుంచి గంటన్నర పాటు ఈ 6 గ్రహాలు కనబడతాయన్నమాట. అవి ఏమిటి అంటే బుధుడు, కుజుడు, గురుడు, శని. ఈ 4 గ్రహాలతో పాటు రాహుకేతువులు అంటే యురానస్ అండ్ నెప్ట్యూన్‌తో సమానంగా ఉండేటటువంటి ఈ 2 గ్రహాలు కూడా కలిపి టోటల్ 6 గ్రహాలు ప్రతిరోజు లోకల్ సన్‌రైజ్ అంటాం. అంటే ఎవరి ఊర్లో వాళ్ళకి సూర్యుడు ఎప్పుడైతే వస్తున్నాడో ఆ ముందు ఒక గంట ముందు గాని, గంటన్నర ముందు కానీ గ్రహాలను మీరు చూడొచ్చు. ఒక ఆర్చ్ లాగా ఇలాగ వస్తుందనమాట. ఇంద్రధనస్సులాగా. తర్వాత ఈ రోజున సంభవించేటటువంటి ఈ సంపూర్ణ సూర్యగ్రహణము నిజం చెప్పాలంటే మనకు భారతదేశంలో లేదు. నార్త్ కరోలినా, టెక్సాస్, తర్వాత కాలిఫోర్నియా, న్యూజిలాండ్ ఇలాంటి ఈ లండన్ ఇలాంటి ప్లేసెస్ అన్నిట్లో విదేశాల్లో మనకి సంభవిస్తుంది. అయినప్పటికీ కూడా భారతదేశంలో లేదు కాబట్టి మనం చేయకూడదేమో అనేటటువంటి శంక అవసరం లేదు. ఆల్రెడీ 9 గంటలు గ్రహణాల ముందు గ్రహణం సంభవించే ముందు 9 గంటల ముందు దేవాలయాలు మూసేయడం, తర్వాత మూసేయడం అనేటటువంటిది గ్రహశూల అంటారు. మనం జపం చేసుకుంటే మనకు తప్పేముంది? ఈ సూర్యగ్రహణాలప్పుడు, చంద్రగ్రహణాలు అమూల్యమైనటువంటి సమయాలివి. సాధనకి చాలా అవసరమైనటువంటి సమయాలు. ఏవండీ మా గురువుగారులు ఈ మంత్రం ఇచ్చారండి ప్రత్యంగిర అని, కాలభైరవ అని ఇప్పుడు ఈ కాలంలో మారిపోయినాయి ఇప్పుడు. ఈ మంత్రాలు చేస్తున్నారు కదా! యక్షిణి సాధన అని రకరకాల సాధనలు. ఎవరు గురువులు వాళ్ళకిచ్చినటువంటి మంత్రాల్ని మీరు చక్కగా ఈరోజు జపం చేసుకున్నట్లయితే మీకు వెంటనే సిద్ధిస్తాయి. ఎప్పుడు కూడా మంత్ర సాధనకి శాస్త్రం ఏం చెప్పింది అనంటే, మనం గ్రహణ సమయాల్లో అమావాస్య రోజున ఈరోజు మనకి అమావాస్య కూడా బుధవారము అమావాస్య. కర్కాటక రాశిలోకి మనకి ఈ యొక్క గ్రహణం సంభవిస్తుంది. అందువలన క అద్భుతమైనటువంటి బుధుడు అంటే బుద్ధి బలాం పైన ఈ యొక్క గ్రహణం ప్రభావం పనిచేస్తుంది కాబట్టి చక్కగా మీరు బ్రహ్మాండంగా మీరు సాధన చేసుకుంటే వెంటనే బుధబలం వల్ల బుధానుగ్రహం వల్ల వెంటనే మీకు సిద్ధిస్తుంది. కాబట్టి ఆశ్లేష నక్షత్ర జాతకుల పైన డైరెక్ట్ ప్రభావం ఉంటుంది. అందువలన ఈ గ్రహణ సమయాల్లో దాన ధర్మాలు చేయడము ఇవన్నీ కామన్ ఇవన్నీ. గ్రహణ స అందువలన ఏమిటవి కిలోంపావు పెసలు, ఒక ఆకుపచ్చ రంగు జాకెట్ ముక్కని తీసి మనం చక్కగా పేదవాళ్ళని ఏరుకొని పేద బ్రాహ్మణులకి మనం దానం చేసినట్లయితే ఈ యొక్క గ్రహణం యొక్క బాధ నివారణ అయిపోతుంది. ఇకపోతే ఈ యొక్క గ్రహణ సమయాలలో చక్కగా మనకి ఏవండీ మాకు ఈ ఈ ఈ ఇల్లు కొందామంటే ఇల్లు సెట్ అవ్వట్లేదండి. డబ్బులున్నాయండి. సైట్‌లో మనకి కోర్ట్ కేస్‌లో ఇరుక్కుపోయిందండి. ఒక ఎకరం పొలం ఇరుక్కుపోయిందండి. పెళ్ళిళ్ళు కావడం లేదండి. ఇవన్నీ కూడా ఆ రోజుకి ఆ రోజు సమస్యలనేటటువంటివి మనం పరిష్కారం కోసం చేసుకుంటే ఎలా ఉంటుందంటే ఎగ్జామ్స్‌లో మొత్తం సంవత్సరం అంతా చదవకుండా 365 రోజులు చదవకుండా ఆల్ ఇన్ వన్ గైడ్ చదివి ఆ ఒక్క ముందు రోజు రాత్రి చదివేటటువంటి స్టూడెంట్స్ చేసే పనిలాగా ఉంటుంది. కాబట్టి మీరు ఎలా చేయాలి? ఒక క్రమశిక్షణాబద్ధమైనటువంటి పద్ధతిలో సంవత్సరం అంతా మీరు చేసుకుంటే ఈజీ అవును. ఎలాగా ప్రతి అమావాస్య ఎప్పుడొస్తుందో, పౌర్ణములు ఎప్పుడొస్తున్నాయి, ఈ గ్రహణాలు ఎప్పుడొస్తున్నాయి, ఇలాంటి సమయాలను మీరు ఏరుకొని చంద్రగ్రహణం ఇలాంటివి ఏరుకొని చేసినప్పుడు మీకు అద్భుతమైన ఫలితాలు వెంటనే వస్తాయి. కాబట్టి ఈ సంపూర్ణ సూర్యగ్రహణ సమయంలో మనము చేయాల్సిన నియమాలు మనం చెయ్యం. చేయకూడనివి మాత్రం మూఢనమ్మకాలు పెంచుతా ఉంటాం. ఎలాగా? వాటికి గోళ్ళు గిల్లుకోకూడదు. గిల్లుకోకుండా ఎవరైనా కూర్చుంటారా పడుకున్న తర్వాత కోడళ్ళు, అత్తగారుల వేధింపులు, ఆడపడుచుల వేధింపులు ఇవన్నీ అనవసరమైనటువంటివి. ఇవి తినకూడదు, అవి తినకూడదు, ఇవి కాదు చెప్పాల్సినటువంటివి. సాధన బాగా చేయండి. తర్వాత చక్కగా మీరు వాష్‌రూములు కూడా వెళ్ళనివ్వకుండా నువ్వు లేవకూడదు అనేటటువంటి మూఢమైనటువంటి అత్తగారుల నుంచి, ఆడపడుచుల నుంచి ఈ యొక్క గర్భిణీ స్త్రీల కోడల్ని మనం రక్షించాలి. కాబట్టి మీరందరూ గూడా చక్కగా మీ యొక్క పద్ధతుల్లో మీరు త త ఉండొచ్చు.
కదలొచ్చు. ఈ యొక్క దర్పగడ్డిని చిన్న చిన్న ముక్కలు చేసుకొని మీ ఇంట్లో ఉన్నటువంటి నిల్వ ఆహార పదార్థాలు బియ్యం మీద, పచ్చళ్ళ మీద, వాటిలి మీద మీరు వేసేసి ఉంచుకుంటే సరిపోతుంది. అండ్ గ్రహణ సమయాల్లో తినకుండా ఉంటే మంచిదని శాస్త్రం మొదటి నుంచి చెప్తుంది కాబట్టి అట్లా చేయండి. సాధనా బలం పెంచుకోండి. అలాగే ఈ యొక్క ఆగస్టు 1 నుంచి 17వ తేదీ వరకు కూడా ఈ యొక్క కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు, సంచరిస్తాడు. ఆ తర్వాత 17 నించిన తర్వాత సింహరాశిలోకొస్తాడు కాబట్టి ఈ ఆశ్లేష నక్షత్రంలో సంభవించేటటువంటి ఈ యొక్క కుజదోషాల మీద చాలా ప్రభావం ఉంటుంది ఈ గ్రహణం. కాబట్టి ఎవరికైతే పెళ్ళిళ్ళు కాకుండా కుజదోషాలున్నాయో, ఎవరికైతే ఈ యొక్క సంతానం కలగట్లేదో అటువంటి వాళ్ళు ఈ గ్రహణాలని మీరు ఖచ్చితంగా మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇది మనకి ఈ శని కూడా మనకి ఈ సమయంలో వక్రించి ఉన్నాడు మరి చక్కగా. అది కూడా అద్భుతమైనటువంటి విషయము. కాబట్టి ఈ యొక్క అష్టమ గురుగ్రహ కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ రాహుగ్రహ ప్రభావం ఉంది. ఈ అష్టమ రాహుగ్రహ ప్రభావం కూడా మనకి పోతుందనమాట. ఇప్పుడున్నటువంటి ఈ యొక్క పరిస్థితులను కనుక మనం తీసుకున్నప్పుడు ఆగస్టు 2 తర్వాత మనకి ఈ యొక్క కుజుడు మిథున రాశి ప్రవేశము, ఆ తర్వాత గురు రవులిద్దరూ కూడా 17వ తేదీ వరకు కూడా మనకి కర్కాటక రాశిలో ఉండడము, ఆ తర్వాత కేతు శుక్రువులిద్దరూ కూడా సింహరాశిలో ఉండడం అన్నీ మంచి కాంబినేషన్స్ చూపిస్తున్నాయి మనకి. రాహువు అష్టమంలో ఉండడం, తర్వాత శని వక్రించి భాగ్యంలో ఉండడం కర్కాటక రాశి వాళ్ళకి. కాబట్టి ఈ గ్రహణం తర్వాత కొన్ని రాశుల వాళ్ళకి మేలు జరుగుతుంది, కొన్ని రాశుల వాళ్ళకి హాని జరుగుతుంది. అవేమిటి అంటే కర్కాటక రాశి వాళ్ళకి కొంచెం బాగుండదు అని చెప్పాలి. తర్వాత సింహరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా మీరు ముందుకు వెళ్తారు. ఆ తర్వాత కన్యా రాశి వాళ్ళు అద్భుతంగా ఉంటుంది. తులారాశి వాళ్ళకి బాగుంటుంది. వృశ్చిక రాశి వాళ్ళకి దగ్గరికి వచ్చేసరికి దాని ప్రభావం వల్ల కొంచెం బిలో యావరేజ్‌గా ఉంటుంది. ఆ తర్వాత అంటే విద్యలకు సంబంధించి స్టూడెంట్స్ అంతా కాలేజీల్లో సెటిల్ అవ్వడము, ఇలాంటి విషయాలు బాగుంటాయన్నమాట. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ప్రమోషన్స్ విషయాల్లో కొంచెం డల్‌గా ఉంటుంది. ధనుస్సు రాశి వారికి మనము అష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క గురుగ్రహ ప్రభావము, రవిగ్రహ ప్రభావం వలన ఈ గ్రహణ సమయాల్లో మనం కొంచెం డల్‌గా ఉంటుంది. ఇక ఏలినాటి శని జరుగుతున్నటువంటి కుంభ, మీన, మేషరాశులు అద్భుతంగా ఉంటాయి. శని వక్రించాడు కాబట్టి. అలాగే గ్రహణ సమయం తర్వాత మకర రాశి యావరేజ్‌గా ఉంటుంది. వృషభ, మిథున రాశుల వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ రకంగా మీరు సాధన చేసుకోండి. గ్రహణం పట్టు విడుపు స్నానాలు చేయాలి. ఉదయమే మీరు తలంటు స్నానం చేసుకోవడము, నదుల్లో, చెరువుల్లో ఉన్నటువంటి వాళ్ళు. ఆ తర్వాత గ్రహణం అయిపోయిన తర్వాత చక్కగా పట్టు విడుపు స్నానం చేసుకొని మీరు దైవారాధనలో మంత్ర సాధన చేసుకోండి. శుభమస్తు.